హలో అండి అందరికి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి? అండ్ వాళ్ళు మీకు సెండ్ చేసే లవ్ మెసేజెస్ ఏంటి చెక్ చేసేద్దాము. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానెల్ చూస్తుంటే ప్లీజ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్‌లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో, ఏ వీడియో మిస్ కాకుండా చూడగలుగుతారు. చూద్దాము. అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి. అందరికీ రెసొనేట్ అవ్వచ్చు, రెసొనేట్ అవ్వకపోవచ్చు. సో, చూసుకోండి అట్‌లీస్ట్ 30-40% కనుక రెసొనేట్ అయితేనే ఇది మీ రీడింగ్ అనుకోండి. అండ్ మీలో ఎవరికైనా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, పర్సనల్ రీడింగ్ కావాలి, పర్సనల్‌గా నా పర్సన్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి పర్సనల్ రీడింగ్ కోసం బుక్ చేసుకోండి. ఓకేనా? కెరియర్ రిలేటెడ్ కానీ, రిలేషన్‌షిప్ కానీ, ఆహ్, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కానీ, హెల్త్ గురించి కానీ, సో, ఇలా ఏ టాపిక్స్ గురించి తెలుసుకోవాలన్నా స్క్రీన్ పైన కనిపించే నంబర్‌కి మెసేజ్ చేయండి. వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్ చేయకండి. ఓకే. రీడింగ్ స్టార్ట్ చేసేద్దాము. సో, అట్‌లీస్ట్ మీ పార్ట్నర్ నేమ్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో థట్ వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి. పార్ట్నర్ అంటారా? పర్సన్ అంటారా? ఓహ్! ఏదైనా ఓకే. సో, ఇవాళ మీ పర్సన్ ఎలాంటి లవ్ మెసేజెస్ పంపిస్తున్నారో మీకు చూద్దాం. I had many heartbreaks since we broke. Okay. It's just hard to forget the past so fast. I wonder what you think about me now. It took me long to realize your worth. మీ ఏమంటారు? మీరు తనకి కరెక్ట్ పర్సన్ అని వాళ్ళకిప్పుడు అర్థమైందంట. ఇంత టైం తీసుకుంటే గాని వాళ్ళకర్థం కాలేదు. మీ వాల్యూ ఏంటి? డు యూ స్టిల్ హేట్ మీ? మీరింకా హేట్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. వాళ్ళు లేకుండా మీరుండలేరు అనుకున్నారంట. ఐ యామ్ డయింగ్ టు సీ యూ. మిమ్మల్ని చూడడానికి ఆహ్, మీరు మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నారంట. ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ డెసిషన్. మిమ్మల్ని దూరం చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా డిఫికల్ట్ డెసిషన్ అంట. కానీ ఎందుకు చేసుకున్నారో టారో కార్డ్స్‌తో క్లారిఫై చేద్దాం. యూ లవ్డ్ మనీ మోర్ థాన్ మీ. మీరంట వాళ్ళ మనీని లవ్ చేసారంట వాళ్ళకన్నా కూడా. ఐ హ్యాడ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. ఐ హావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. మీ వాళ్ళ హార్ట్‌లో ఎప్పటికీ మీ పైన స్పెషల్ ప్లేస్ ఉంటుందంట. ఐ వాస్ అన్‌ష్యూర్ ఆఫ్ మై ఫీలింగ్స్. వాళ్ళ ఫీలింగ్స్ అది కరెక్టా కాదా అనేది వాళ్ళకి క్లారిటీ లేదంట. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు మీ పర్సన్. కన్‌ఫ్యూజన్ ఎనర్జీలో ఉన్నారు. ఐ వాస్ అన్‌ష్యూర్ ఆఫ్ మై ఫీలింగ్స్. వాళ్ళకి
వాళ్ళ ఫీలింగ్స్ కరెక్టో, రాంగో వాళ్ళకొక క్లారిటీ అయితే లేదంట. ఐ హాడ్ మెనీ హార్ట్ బ్రేక్స్ సిన్స్ వి బ్రోక్. మీరు మీ పర్సను విడిపోయిన తర్వాత వాళ్ళకి చాలా హార్ట్ బ్రేక్స్ ఉన్నాయంట. చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్స్‌ని వాళ్ళ లైఫ్‌లో చూసారంట. మీ నుంచి విడిపోయిన తర్వాత. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఇట్స్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. పాస్ట్ మీ మధ్య ఉన్న మెమోరీస్‌ని కానీ, మీ మధ్య ఉన్న హ్యాపీ టైమ్స్‌ని కానీ, గుడ్ కానీ, బ్యాడ్ కానీ ఆహ్, మర్చిపోవడం వాళ్ళకి చాలా కష్టమంట. అంత ఈజీగా నేను మర్చిపోలేను అంటున్నారు. ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ. మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? ఏం ఆలోచిస్తున్నారు? అని వాళ్ళనుకుంటున్నారు. ఇంకా నా గురించి నేను చేసిన తప్పు గురించి నా పర్సన్ ఏమనుకుంటుంది? ఇంకా ఆలోచిస్తుందా లేదా? అని వాళ్ళనుకుంటున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. మీ వాల్యూ తెలిసి రావటానికి వాళ్ళకి చాలా టైం పట్టిందంట. డు యూ స్టిల్ హేట్ మీ? మీరింకా వాళ్ళని ఆహ్, ద్వేషిస్తున్నారా? వాళ్ళని ఇంకా ఇష్టపడట్లేదా? అని అడుగుతున్నారు వాళ్ళు. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. వాళ్ళనుకున్నారంట వాళ్ళు లేకుండా మీరుండలేరు అని అనుకున్నారంట. కానీ మీరిప్పుడు ఉంటున్నారు. అది వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏంటి నేను లేకుండా ఉండలేదు నా పర్సను అనుకున్నాను. కానీ స్టిల్ ధైర్యంగా నేను లేకపోయినా ఉంటుంది అని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. ఐ యామ్ డయింగ్ టు సీ యూ. మిమ్మల్ని చూడాలని అనుకుంటున్నారంట. ఎప్పుడెప్పుడు మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని కలవాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ డెసిషన్. మీ నుంచి దూరంగా ఉండటం కానీ, మీ నుంచి సెపరేషన్ అవ్వడం గానీ, మీ జ్ఞాపకాలకి దూరంగా ఉండటం కానీ, అది వాళ్ళకి చాలా డిఫికల్ట్ డెసిషన్ అంట. కానీ తీసుకున్నారు. యూ లవ్డ్ మనీ మోర్ థాన్ మీ. మీరు వాళ్ళకన్నా కూడా వాళ్ళ మనీని ఎక్కువ ఇష్టపడ్డారంట. అది వాళ్ళంటున్నారు. ఇది ఎవరి పర్సన్సో చూసుకోండి. ఐ హావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. ఎప్పటికీ మీకు వాళ్ళ మనసులో ఒక స్పెషల్ ప్లేస్ అంటూ ఉంటుందంట ఆహ్, మీకు. సో, ఓవరాల్‌గా అయితే మీ నుంచి దూరంగా ఉన్నందుకు వాళ్ళు హ్యాపీగా లేరు. మీ నుంచి సెపరేషన్ అయిన తర్వాత వాళ్ళు చాలా హార్ట్ బ్రేక్ సిట్యుయేషన్స్ చూసారు. మిమ్మల్ని మర్చిపోవడం వాళ్ళకి చాలా కష్టమైంది. అసలు మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళిప్పుడు ఆలోచిస్తున్నారు. మీరు ఎంత వ ఎంత వాళ్ళకి అవసరమో, ఎంత వాళ్ళకి వర్త్, ఎంత వాళ్ళకి మీరు కరెక్ట్ పర్సన్ అని వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు. ఇంకా మీరు వాళ్ళని ద్వేషిస్తున్నారా అని వాళ్ళు అడుగుతున్నారు. మీ పర్సన్స్. ఐ థాట్ యూ కెనాట్ లివ్. నేను లేకుండా నువ్వు ఉండలేవు అనుకున్నాను. ఇప్పుడు నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు చూస్తానా నిన్ను అని ఇప్పుడు నేను తప్పిస్తున్నాను. నేను నీకు దూరం అవ్వడానికి తీసుకున్న డెసిషన్ అది నాకే చాలా డిఫికల్ట్. కానీ తీసుకోక తప్పలేదు. కానీ నువ్వు నాకన్నా ఎక్కువగా నా మనీని ఇష్టపడ్డావు అంటున్నారు వాళ్ళు. ఎప్పటికీ నా గుండెలో నీకు ఒక స్పెషల్ ప్లేస్ అంటూ ఉంటుంది అంటున్నారు. సో, క్లారిఫై చేద్దాము. ఐ హాడ్ మెనీ హార్ట్ బ్రేక్స్ సిన్స్ వి బ్రోక్. ఎందుకిక్కడుంది? మాకు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఎందుకు అన్ని హార్ట్ బ్రేక్స్ ఎందుకున్నాయి వాళ్ళకి? హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. సో, హెల్త్ ఇష్యూస్ పరంగా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. మనీ పరంగా ప్రాబ్లమ్స్, మీరు సెపరేషన్ అయిన తర్వాత నుంచి మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్
అండ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా మేబీ మనీ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్‌తో చాలా సఫర్ అవుతున్నారు. అందుకే అంటున్నారు ఐ హాడ్ మెనీ హార్ట్ బ్రేక్స్ సిన్స్ వి బ్రోక్. ఇట్స్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. ఎందుకు? క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఎందుకంటే వాళ్ళు మీ గురించి స్టిల్ ఆలోచిస్తున్నారు. పెయిన్ ఫేస్ చేస్తున్నారు. బాధపడుతున్నారు. చాలా బాధలో ఉన్నారు. అందుకే అంటున్నారు మిమ్మల్ని దూరం చేసుకోవడం అనేది వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్. చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. అందుకే అంటున్నారు ఇట్ జస్ట్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. బికాజ్ అంత పెయిన్‌లో ఉన్నారు వాళ్ళు. మీ గురించే ఆలోచిస్తున్నారు పగలు, రాత్రి. ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ. ఎందుకిక్కడుంది? ఆలోచిస్తున్నారండి. మీరు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు? వాళ్ళు ఆలోచిస్తున్నారు. సో, స్టిల్ నేను ఆలోచిస్తున్నాను. మనిద్దరం సోల్‌మేట్ బాండ్ అని నేను ఆలోచిస్తున్నాను. నువ్వేం ఆలోచిస్తున్నావు నా గురించి అని నేను ఆహ్, ఆలోచిస్తున్నాను. మనిద్దరం ఒకరి కోసం ఒకరు పుట్టామని నేననుకుంటున్నాను. కానీ నువ్వేమనుకుంటున్నావు నాకు ఆ క్లారిటీ రావట్లేదు అంటున్నారు. ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. బికాజ్ మొండి వాళ్ళు గదా! ఈగో పర్సన్స్. అందుకే ఇంత టైం పట్టింది. మీ విలువ ఏంటి? మీ వాల్యూ ఏంటి? అనేది ఇప్పుడు అర్థమైంది. సో, వెయిట్ చేస్తున్నారు వాళ్ళు మీకోసం. చాలా టైం నుంచి వాళ్ళు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మొండి అంటే తను ఏదనుకుంటే అదే రైటు అనుకునే మెంటాలిటీ వాళ్ళు. మొండి, ఈగో అలాంటి పర్సన్స్. సో, అందుకే ఇట్ టుక్ మీ లాంగ్ టు రియలైజ్ యువర్ వర్త్. నీ వాల్యూ ఏంటి అర్థం అవ్వడానికి నాకింత టైం పట్టింది. సో, ఇప్పుడు నేను నీ కోసం వెయిట్ చేస్తున్నా అంటున్నారు వాళ్ళు. డు యూ స్టిల్ హేట్ మీ? ఎందుకిక్కడ? సో, ఏస్ ఆఫ్ స్వర్డ్స్. వాళ్ళకి మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలనుంది. న్యూ బిగినింగ్ చెయ్యాలనుంది. పాస్ట్‌లో మీరు మెసేజ్ చేసినా, కాల్స్ చేసినా మీరిష్టముందని ఎంత ఎంత మీరు ప్రాధేయపడి సారీ అని మెసేజ్ చేసినా, కాళ్ళు పట్టుకున్నా సరే వాళ్ళు నో, 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 నో అని రిజెక్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళకేంటి మీతో న్యూ బిగినింగ్ చెయ్యాలనుంది. అందుకే అందుకే అడుగుతున్నారు. నువ్వింకా నన్ను ద్వేషిస్తున్నావా? నువ్వు వచ్చి నన్ను అడిగినప్పుడు నేను రిజెక్ట్ చేశాను కదా! అందుకని ఇంకా నువ్వు ద్వేషిస్తున్నావా? నాకు మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలనుంది మన రిలేషన్‌లో అంటున్నారు. ఐ థాట్ యూ కెనాట్ లివ్ వితౌట్ మీ. ఎందుకిక్కడుంది? క్లారిఫై. మనీ పరంగా స్టెబిలిటీ లేదని మీరు వాళ్ళు లేకుండా ఎందుకుండలేరంటే వాళ్ళు మీకు మనీ ఇవ్వకపోతే మీరు బతకలేరని వాళ్ళనుకున్నారు. మనీ పరంగా బ్యాలెన్స్ చేయకపోతే వాళ్ళు మనీ ఇవ్వకపోతే మీరు ఆహ్, ఏమంటారు బతకలేరేమో, మీరు ఇబ్బందుల్లో పడతారు అని అనుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఓన్‌గా ఎర్న్ చేసుకుంటూ మీ లైఫ్‌ని మీరు లీడ్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళకి సెకండ్ ఛాన్స్ కావాలి అంటున్నారు. సో, ఏంజెల్ బ్లెస్సింగ్స్ అయితే, గాడ్ బ్లెస్సింగ్స్ అయితే మీకుంది. సో, అందుకే మీరు మీ సెల్ఫ్ వర్త్ ఏంటో తెలుసుకొని మీరు లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వడానికి చాలా ట్రై చేశారు. గాడ్ కూడా మీకు న్యాయం చేశాడు.
దేవుడు గూడా ఎప్పుడూ మంచి వాళ్ళకి అన్యాయం చేయడు. న్యాయమే చేస్తాడు. దేవుడైతే మీకు కరెక్ట్ జడ్జిమెంటే ఇస్తాడు. సో, ఇప్పుడిక్కడ ఐ యామ్ డయింగ్ టు సీ యూ ఎందుకొచ్చింది? క్వీన్ ఆఫ్ వాండ్స్. క్వీన్ ఆఫ్ పెంటకల్స్. ఎందుకు వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారంటే, మీ లైఫ్‌లో మీరొక స్టేజ్‌కొచ్చేసారు. మీరు ఒక మీ గ్రోత్ మీరు చూసుకుంటున్నారు. వాళ్ళని పట్టించుకోవట్లేదు. మీ లైఫ్‌లో మీరు వాళ్ళు లేకుండా మూవ్ ఆన్ అయిపోయారు. అందుకని మీ మీరు కొంచెం ఏంటంటే మనీ పరంగా స్టెబుల్ సిట్యుయేషన్‌కి వచ్చేసారు. సో, ఇప్పుడు వాళ్ళకి మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. అంటే బిఫోర్ మీకు ప్రాపర్ జాబ్ లేదని కానీ, మీరు అందంగా లేరని కానీ, మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. కానీ ఇప్పుడు మీ దగ్గర గ్రోత్ ప్రాపర్‌గా ఎ మీరు కొంచెం అందంగా తయారయ్యి, కొంచెం మనీ పరంగా స్టెబిలిటీ అవ్వగానే మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోతున్నా అంటున్నారు. ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ డెసిషన్. వై హియర్? కర్మ టైమ్ అండి. మిమ్మల్ని వాళ్ళు వదిలేసి ఎళ్ళిపోవడం అనేది అలా రాసిపెట్టుందని అనాలి. నెగెటివ్ టైమ్ అనేది రాసిపెట్టుంది. అందుకే, అందుకే లీవ్ చేసెళ్లారు. ఓకే. డెత్ కార్డ్, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ 2 వచ్చింది. మీ రిలేషన్ ఎండ్ చేసి ఎందుకెళ్లారు అంటే, ఆ టైంలో ఆహ్, కర్మ టైమ్. సో, నెగెటివ్ టైమ్ అనేది ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని వదిలేసి ఎళ్ళిపోయారు. అందుకే చెప్తున్నారు ఇట్ వాస్ ఎ డిఫికల్ట్ డెసిషన్ అని. సో, చూసారా ఎంత కరెక్ట్‌గా వస్తున్నాయో కార్డ్స్. ఇప్పుడు ఎందుకు వాళ్ళు మిమ్మల్ని చూడాలి అనుకుంటున్నారంటే, వాళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసం మీరు బాగా డెవలప్ అయ్యారని, మిమ్మల్ని చూడాలి, మీ దగ్గరకు రావాలి అనుకుంటున్నారు. ఇది కూడా మీ మీద ప్రేమతో గూడా కాదు. ఐ యామ్ డయింగ్ టు సీ యూ అనేది. మీరు బాగా గ్రో అయ్యారని, వాళ్ళు లేకుండా వాళ్ళ సెల్ఫిష్‌నెస్ కోసం మళ్ళీ మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. మీరు మనీ పరంగా గానీ, స్టేటస్ పరంగా గానీ, లేకపోతే స్టడీస్ పరంగా కానీ ఆహ్, మీరు డెవలప్ అయ్యారు. అందం పరంగా కానీ, డ్రెస్సింగ్ సెన్స్‌లో కానీ, మీరు బిఫోర్ కన్నా ఇప్పుడు బెటర్ అయ్యారు. అందుకే వాళ్ళిప్పుడు మిమ్మల్నొచ్చి చూడాలి అనుకుంటున్నారు. యూ లవ్ మోర్ మనీ దాన్ మీ. ఎందుకిక్కడొచ్చింది? ఏస్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ వాండ్స్. యూ లవ్ మోర్ మనీ దాన్ మీ. సో, ఇప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమొచ్చింది. అందుకే ఆహ్, ఇప్పుడు వాళ్ళకి మీ మీద ప్రేమ చాలా ఓవర్‌ఫ్లో అయిపోతుంది. అందుకే ఆళ్ళంటున్నారు గదా! యూ లవ్ మోర్ మనీ దాన్ మీ అని. అయినా సరే నాకు నువ్వంటే ఇష్టం, నువ్వంటే ప్రేమ. నువ్వు నా మనీని ఇష్టపడినా సరే నాకు నువ్వంటే నిజంగా ఇష్టముంది, ప్రేముంది. నాకు ఫీలింగ్స్ ఒస్తున్నాయి అంటున్నారు మీ పర్సన్. సో, అందుకే ఎలా యాక్షన్ తీసుకోవాలి, ఎలా మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు. ఇది ఇమ్మెచ్యూర్డ్ అండి. ఐ హావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్ ఎందుకిక్కడొచ్చింది? క్లారిటీ. సో, వాళ్ళు వాళ్ళ వర్క్‌లో బిజీ అయిపోతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నారు. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయినా సరే సో, ఇక్కడ చూడండి డిప్రెషన్‌లో ఉన్నారు ఆ పర్సన్. మీరు వదిలేసి ఎళ్ళిపోయారని. నువ్వు వదిలేసి ఎళ్ళిపోయినా సరే, ఐ హావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. నా హార్ట్‌లో ఎప్పటికీ నీకు స్పెషల్ ప్లేస్ ఉంటుంది.
నేను ఎప్పటికీ నిన్ను మర్చిపోలేను అంటున్నారు. సో, వర్క్‌లో బిజీ అయిపోవడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ డిప్రెషన్‌ని పోగొట్టుకోవడానికి మైండ్ డైవర్షన్ కోసం. సో, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా 4 ఆఫ్ పెంటికల్స్. ఓకే. మనీ పరంగా స్టెబిలిటీ కోసం ట్రై చేస్తున్నారు. రిలేషన్‌షిప్‌లో కూడా స్టెబిలిటీ ఇష్యూస్ ఉన్నాయి. సో, ఇదే ఇవాల్టి రీడింగు. ఎంతమందికి రెజొనేట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకింకా ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై. ఎగ్జాక్ట్‌గా ఇదే సిట్యుయేషన్ మీ లైఫ్‌లో జరుగుతుంది అని నాకు కామెంట్ చేసి చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఓకే. బై.